గిగ్ వర్కర్లు, వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్. ఐడీ కార్డులు, అదనంగా ఈ ప్రయోజనాలు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఏపీకి కేంద్రం వరాల జల్లు, కేటాయింపులు అదిరిపోయాయి. వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు. గిగ్ వర్కర్లు, వీధి వ్యాపారులకు ఇక మంచి రోజులు రానున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారిపై వరాల జల్లు కురిపించారు. భారతదేశంలో దాదాపు 1 కోటి మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నట్లు అంచనా. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బ్లింకిట్ లాంటి డెలివరీ సంస్థల కోసం ఎండనక వానక కష్టపడుతుంటారు గిగ్ వర్కర్లు. ప్రజలకు సమయానికి ఆర్డర్లు చేరవేస్తూ విశేష సేవలు అందిస్తున్న వీరికి కార్మికులకు ఉన్నట్లుగా ఎలాంటి ప్రయోజనాలుండవు. తాత్కాలిక ప్రతిపాదికన పనిచేయడం వల్ల వీరిని ఉద్యోగులుగా పరిగణించరు. అందుకే ప్రభుత్వ పరంగా ఇన్నాళ్లు ఇలాంటి ప్రయోజనాలు దక్కలేదు. ఆన్లైన్ ఫుడ్, షాపింగ్, గ్రాసరీ డెలివరీలో కీలకంగా వ్యవహరిస్తూ ఈ మార్కెటింగ్ అభివృద్ధికి పాటుపడుతున్న గిగ్ వర్కర్ల కష్టాలు తీరేలా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులతో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరుగుతుంది. రాష్ట్ర కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదనలు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2025-26కు సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చేరుకున్నాయి. అందులో భాగంగా ప్రతి శాఖ తమకు అవసరమైన నిధులను డిమాండ్ చేసినట్లు సమాచారం. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం 50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజానీకంతో పాటు వేతన జీవులకు భారీగా ఊరట ఇచ్చారు. శాఖల వారీగా చూసుకుంటే రక్షణ శాఖకు ఏకంగా 4.91 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు 2.66 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది కంటే 400 కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 5,936 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. విశాఖ పోర్టుకు కూడా గత ఏడాది పోలిస్తే 445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది. మొత్తంగా విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించింది. కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మడం కాదు, నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు రా రేవంత్ రెడ్డి. నువ్వు వస్తావో రావో తెలియదు కానీ నేను మాత్రం కొడంగల్ వస్తా, నీకు దమ్ముంటే ఆపకు. కేటీఆర్ అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు? నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లా నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం. రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసిండట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు. మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళీ నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళా అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మార్వాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. హరీష్ రావు సెల్ఫీ విత్ కాళేశ్వరం వాటర్ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ పర్యటనలో రంగనాయక సాగర్ ఎడమకాలం నుండి వచ్చిన నీళ్లను చూసి పరవశించారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సమయంలో ఈ ప్రాంతంలో నీళ్లు రావడం ఇది కదా కాళేశ్వర ప్రాజెక్టు సజీవ సాక్ష్యమంటూ ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి అటెన్షన్ డిక్రీసింగ్ డిసార్డర్ అనే వ్యాధి వచ్చింది. నీ సొంత పార్టీకి చెందిన వ్యక్తులే నీ పేరు మర్చిపోతున్నారు. నీ పాలన నచ్చక 11 మంది మీ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది, అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు. అందుకే ఆ బూతులు వస్తాయి నా నోట్ల నుంచి. నీ మాటలు ప్రజలు నమ్ముతలేరు, నీ పేరు మర్చిపోతున్నారు జనం. మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారట, ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు. నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు, గౌరవం దొరుకుతలేదు నీకు. ప్రజలేమో మైకు పెట్టంగానే
వినరాని భాషలో తిడుతా ఉన్నారు. ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే ఓ 11 మంది ఎమ్మెల్యేలట, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగలతోటి కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు 30%, కేసీఆర్కు 70% వచ్చుడు. ఇవన్నిటి వల్ల నీలో ఆందోళన పెరిగిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పండుగ మొదలైంది. వృద్ధులు, వితంతులకు ప్రభుత్వం 1వ తేదీనే పెన్షన్లు అందించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఇల్లు నిర్మించి ఇస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. నువ్వు ఇవి ఉంటావా నీకు ఎట్లా అమ్మా మనవాడు అతనికి పెళ్ళైంది ఎట్లా చనిపోయారు ఎట్లా చనిపోయారు ఇల్లు కట్టిస్తాం ఇల్లు నువ్వు ఆ పక్కన వాటర్ బాటిల్ సార్ 60,000 లేదమ్మా చెప్పేస్తాం స్టేజ్ మీద తీసుకురావాలి. అక్షర విద్యా సంస్థలను రెడీ చేసి ఇట్ ఈస్ వాల్యూ ఆఫ్ 10 lakhs. ఓకే, ఇంటి జాగా ఇస్తారమ్మా నీకు. ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం. ఇంటి స్థలం ఉంది, ఇస్తున్నారు. ఎంత ఇది 2 సెంట్ల 3 సెంట్లు 3 సెంట్లు ఇస్తున్నాం. ఇల్లు కూడా శాంక్షన్ చేసాం. ఇల్లు కూడా కట్టిస్తారు. దాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? సార్ మనం కొత్తది 4,30,000 ఉంది కదా సార్, ఆ శాంక్షన్ చేస్తాం. శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తున్నారు. ఎస్ సార్. ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్? సార్ 3 months పడుతుంది. ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతావా? 90 డేస్లో కంప్లీట్ చేసి వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తారు. ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. నీకు సొంత ఇల్లు కట్టిస్తాం.
నీకు గ్యాస్ గ్యాస్ కనెక్షన్ సార్ ముందే పెట్టాను సార్ ఇప్పుడు. అంటే నిన్ననే ఇచ్చాను సార్, పెట్టాను సార్, శాంక్షన్ సార్. ఒక గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు, 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం, గ్యాస్ కూడా ఇస్తారు, తీసుకో. అది కూడా అయిపోతుంది అంటే అటు చూడు, అటు చూడతలే, అటు అటు అమ్మ అటు అటు ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో మాకు అర్థం కావడం లేదు. 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదంటూ హంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాదా? ఏంద్రే బాబు, మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాదా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోపంలుగా మన మనసులో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. గిగ్ వర్కర్లు, వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్. ఐడి కార్డులు, అదనంగా ఈ ప్రయోజనాలు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఏపీకి కేంద్రం వరాల జల్లు, కేటాయింపులు అదిరిపోయాయి. వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు.